మేడం ఇప్పుడు చాలా మందిలో గ్రే హెయిర్ అనేది కామన్ అయిపోయింది. అంటే కంప్లీట్గా హెయిర్ అంతా డై చేయకుండా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే నాకు గ్రే హెయిర్ ఉంది, నాకు జెనెటికల్గా వచ్చింది. సో మ్యాక్సిమం స్ట్రెస్ అవాయిడ్ చేస్తే, ఇంకా డైట్ కొంచెం మంచిగా తీసుకుంటే. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. లాస్ట్ టైం మనం మేడంతో చాలా వీడియోస్ చేసాం హెయిర్ అండ్ స్కిన్ గురించి. ఎన్నో కమెంట్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇవాళ మనం ఒక సపరేట్ టాపిక్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లియర్ అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి హెయిర్ అనేసరికి. సో అవన్నీ డౌట్స్ ఇవాళ మనం మేడంని అడిగి తెలుసుకుందాం. సో వీఆర్ ఎట్ ఎటర్నల్ ఏస్థెటిక్స్ విత్ డాక్టర్ సునైనా గారు. హాయ్ మేడం. హలో కావేరి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ డిఫరెంట్గా కూడా కమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదే అవును, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా అని. సో ఇవాళ అవన్నీ మనం క్లియర్ చేద్దాము. మేడం ఇప్పుడు చాలా మందిలో గ్రే హెయిర్ అనేది కామన్ అయిపోయింది. సో మీ ప్రాక్టీస్లో ఎంత ఎర్లీ ఏజ్ వాళ్ళలో గ్రే హెయిర్ మీరు చూసారు? నా ప్రాక్టీస్లో అయితే 9 years బాబుకి కూడా నేను చూశాను. 9 yearsకే జెనెటికల్గా ఓకే. వాళ్ళ ఫాదర్కి ఉంది, వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఉంది. ఓకే. సో బాబుకి కూడా త్వరగా స్టార్ట్ అయిందని ప్యానిక్లో తీసుకొచ్చారు. సో అంత ఎర్లీగా చూశాను నేను. అండ్ ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ అవుతుంది గ్రే హెయిర్ అనేది ప్రాబ్లం. సో వస్తారు, ట్రీట్మెంట్ ఇవ్వమంటారు, బట్ కంప్లీట్గా గ్రే వైట్ అయిపోయిన హెయిర్ అయితే మళ్ళీ కష్టం బ్లాక్ అవ్వడం. ఓకే. సో దాన్ని బట్టి ఇప్పుడు చాలా మందికి గ్రే హెయిర్ అంటే ఓకేరా మీ మామకుందో మీ నాన్నకుందో అలా అని చిన్నప్పటి నుంచి ఒక థింగ్తో పెరుగుతూ వచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే నాకు గ్రే హెయిర్ ఉంది, నాకు జెనెటికల్గా వచ్చింది, నేను ఈ డై వాడతా, లేకపోతే ఈ హెన్నా వాడతా అని అలా వాడుతూ ఉంటారు. వాళ్ళు దాన్ని బట్టి సాటిస్ఫై అవుతూ ఉంటారు. సో గ్రే హెయిర్ రాగానే అది ఎక్కువైతున్న టైంలో ఇలాంటివన్నీ వాడొచ్చా? సో ఎర్లీగా స్టార్ట్ అయింది అనుకోండి, బెటర్ టు లీవ్ ఇట్ ఆఫ్. డైస్ అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నాయి, బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు వేసుకోవడం బెటర్, రెగ్యులర్గా కాకుండా. చిన్న పిల్లలకైతే ఆఫ్టర్ 16-18 years వాళ్ళు యూజ్ చేయొచ్చు, మరి అంత యంగ్లో వస్తే. కొంచెం టీనేజర్స్, ఇంకొంచెం అడల్ట్స్లో ఉన్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ యూజింగ్ డైస్. అంటే కంప్లీట్గా హెయిర్ అంతా డై చేయకుండా, ఎందుకంటే మీకు హెయిర్ అనేది ఇట్ గ్రోస్ వెరీ స్లోలీ, 1 centimeter per month. సో అంత స్లోగా హెయిర్ గ్రో అవుతుంది. సో అలాంటప్పుడు మొత్తం షాఫ్ట్ మొత్తం హెయిర్కి కలర్ చేయకుండా ఓన్లీ రూట్ టచ్అప్ చేసుకుంటే చాలు. ఓకే. సో ఎవ్రీ 4 to 6 weeks అలాగా రూట్ టచ్అప్స్. అండ్ కంప్లీట్ హెయిర్ అనేది ఎవ్రీ 3 monthly once అలాగా చేసుకుంటే డ్యామేజ్ కొంచెం తగ్గించవచ్చు. ఎంత కాకపోయినా కెమికల్సే, ఎంత కెమికల్ ఫ్రీ హెయిర్ డై అయినా కానీ ఎంతో కొంత కెమికల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే చిన్నపిల్లలకి వేయకూడదు. సో వాళ్ళకి సప్లిమెంటేషన్, కొంచెం డైట్లో చూసుకోవడం. జెనెటికల్గా ఎంత మనం ఉంటే ఫాస్ట్గానే పెరుగుతుంది గ్రే హెయిర్. సో వాళ్ళకి కొంచెం కష్టం ట్రీట్మెంట్ చేయడం కూడా. సో మ్యాక్సిమం స్ట్రెస్ అవాయిడ్ చేస్తే, ఇంకా డైట్ కొంచెం మంచిగా తీసుకుంటే తగ్గించవచ్చు ప్రోగ్రెషన్ అనేది. సో అసలు గ్రే ఆ హెయిర్ ఎందుకు మేడం గ్రే అవుతుంది? ఓకే. సో మనకి మన స్కిన్కి ఉన్నట్టే హెయిర్కి కూడా మెలనిన్ పిగ్మెంట్ ఉంటుంది. సో మెలనిన్ పిగ్మెంట్ ప్రొడక్షన్ ఆగిపోతుంది గ్రే హెయిర్లో. సో మీరు చూస్తే కనుక గ్రే హెయిర్ ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఎందుకంటే బాడీ కన్సర్వ్స్ దట్ ఎనర్జీ మెలనిన్ ప్రొడక్షన్కి యూజ్ చేయదు. సో హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఓకే. సో అందుకే గ్రే హెయిర్ గ్రోస్ 4 times faster than నార్మల్ హెయిర్. అంటే ఒక 4 centimeters పెరుగుతుంది అంతే. 1 centimeter నార్మల్ అయితే గ్రే హెయిర్ ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ గ్రే హెయిర్ కట్ చేస్తే కొత్త హెయిర్ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. అదంతా ఇట్స్ ఫాల్సా? చిన్నప్పుడు అంటే లైక్ ఎవరైనా కూడా అనేవాళ్ళు కదా, అది పీకొద్దు, పీకితే పక్కనున్నవన్నీ గ్రే అయిపోతాయి అని. లేదు, అలా ఏమి ఉండదు. లేదా అలా అంటే మొత్తం లేదు, జస్ట్ స్ట్రెస్ వల్ల ఇంకా గ్రే హెయిర్ వస్తుందని ఇంకా టెన్షన్ పడతారు. సో పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ పడతారు పాపం. ఇంకా పిల్లలకే ఉండదు కదా గ్రే హెయిర్ అయినా. అండ్ దే గెట్ బులీడ్ ఆల్సో ఇన్ స్కూల్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు కన్సిడర్. వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి పిల్లలకి. సో బాధపడద్దు, ఇట్స్ నార్మల్, సో అలా ఉంది, వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో అదొక్కటి ఇంపార్టెంట్. సైకలాజికల్గా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ డైస్ కూడా వీ హ్యావ్ టు, అంటే డిఫరెంట్ డైస్ ఉంటాయి. డిపెండ్ ఆన్ ద హెయిర్ వాష్ బట్టి, ఎన్ని టైమ్స్ వాష్ చేస్తే డై పోతుందని బట్టి క్లాసిఫికేషన్ ఉంది. టెంపరీ హెయిర్ డై, తర్వాత సెమీ పర్మనెంట్,
డెమీ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ హెయిర్ డైస్. మనకి ఎక్కువ పీపీడీ డైస్ అంటారు కదా, పీపీడీ డైస్ అమోనియా కాదు మంచిది కాదు, ఎందుకంటే అవి ఎలర్జీ ప్రోన్ అండ్ హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. సో బాగా ఎలర్జీ వస్తుంది కొంతమందికి, స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ వస్తుంది, తర్వాత ఇరిటేషన్, రెడ్నెస్, ర్యాషెస్ లాగా అంతా వస్తాయి. సో బెటర్ టు అవాయిడ్ పీపీడీ డైస్ అండ్ అమోనియా డైస్ కూడా అవాయిడ్ చేయాలి. సో టెంపరీ డైస్ అంటే ఒక 2 washes-లోనే కలర్ పోతుంది. అది హెయిర్ స్ప్రేస్ ఉంటాయి కదా, కలరింగ్ స్ప్రేస్, అవి టెంపరీ డైస్. మనకి డిఫరెంట్ కలర్స్లో వస్తాయి, వైలెట్, లైలాక్, బ్లూ, ఆల్ దీస్ కలర్స్. స్ప్రే చేసుకుంటే చాలు, అది టెంపరీ డైస్. సో తర్వాత సెమీ పర్మనెంట్ ఏంటంటే 6 to 8 washes-లో మనకి పోతాయి. అందులో నైట్రో డైస్, ఎజో డైస్ అవి కాంపోనెంట్స్ ఉంటాయి. డెమీ పర్మనెంట్ ఏంటంటే 20 to 28 washes వరకు ఉంటుంది. సో అది డెమీ పర్మనెంట్, అందులో మిథనోలమైన్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ రిలేటివ్లీ సేఫ్ డైస్లో కంపేర్ చేస్తే. బెటర్ టు గో ఫర్ దిస్ డెమీ పర్మనెంట్ దాన్ పర్మనెంట్ డైస్. సో డై సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు సీ. పారాఫినిలిన్ డైమండ్ కాకుండా పారాటోలిన్ డైమండ్ ఉంటుంది, దట్ ఈస్ కొంచెం సేఫ్. దానివల్ల కూడా ఎలర్జీ అవ్వచ్చు, కానీ కొంచెం వరకు సేఫ్ కాబట్టి దాట్ యూ కెన్ సెలెక్ట్. అమోనియా ఫ్రీ, కొంచెం సల్ఫర్ ఉంటే పర్లేదు. అండ్ హెయిర్ డై ఒకటే కాదు, అండ్ హెయిర్ డై వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసే షాంపూస్ కూడా యూ హ్యావ్ టు లుక్. సో సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూస్ చేయాలి, కలర్ రిటైన్ అవ్వాలి, ఇంకా బ్లీచింగ్ ఏజెంట్స్ ఉండకూడదు షాంపూలో. అండ్ హెయిర్ డై చేసుకున్న తర్వాత ఎండలో ఎక్కువ తిరగకూడదు, బికాస్ సన్లైట్ ఈజ్ అ బ్లీచింగ్ ఏజెంట్, త్వరగా హెయిర్ డై పోతుంది. సో ఎంత ఫ్రీక్వెంట్గా హెయిర్ డై అప్లై చేస్తే డ్యామేజ్ కూడా అంతే ఉంటుంది. అండ్ అది కాకుండా న్యాచురల్ డైస్ ఉంటాయి, మనకి హెన్నా ఉంటుంది అండ్ ఆల్సో ఇండిగో, దట్ ఈస్ సేఫ్. దానివల్ల కూడా కొంచెం డ్రైయింగ్ ఉంటుంది, బట్ కండిషనర్ అలా యూస్ చేసుకోవాలి. అండ్ అవాయిడ్ బ్లాక్ హెన్నా. బ్లాక్ హెన్నా ఇట్స్ నాట్ అ న్యాచురల్ థింగ్, ఇట్స్ నాట్ సేఫ్. 100% అది పీపీడీఏ. సో చాలా డార్క్ అవుతుంది హెయిర్, అదేవిధంగా చాలా ఎలర్జీస్ కూడా వస్తాయి. దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్. సో అవాయిడ్ దోస్. అండ్ వెజిటబుల్ డైస్ ఉంటాయి, కాఫీ అండ్ బీట్రూట్, అవి వెజిటబుల్ డైస్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. దే టేక్ దట్ ఎక్స్ట్రాక్ట్. అది కూడా టెంపరీగానే, ఐ మీన్ సంథింగ్ న్యాచురల్ కావాలి, డ్యామేజ్ తక్కువ ఉండాలన్నప్పుడు యూ కెన్ చూస్ దిస్ హెన్నా, ఇండిగో, దిస్ వెజిటబుల్ డైస్ యూస్ చేయొచ్చు. బెటర్ టు అవాయిడ్ దిస్ పర్మనెంట్ డైస్. సో రూట్ టచ్అప్స్ 4 to 6 weekly once. అండ్ కంప్లీట్ హెయిర్ డైయింగ్ అయితే 3 monthly once అయితే చాలు. ఓకే. సో ఇప్పుడు ఈ హెయిర్ డైస్ అనేది ఏజ్ నుంచి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం కొంచెం మంచిది అంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ హెయిర్ బాగా గ్రే ఉంది, దే కాన్ కవర్, అంటే కొంతమందికి ప్యాచెస్ లాగా హెయిర్ గ్రేయింగ్ అవుతుంది కదా, వాళ్ళు కోమ్ చేసుకొని దే కెన్ కవర్ టు సమ్ ఎక్స్టెంట్. 1-2 హెయిర్ గ్రే అయినా కానీ వదిలేయచ్చు. ఎక్కువ హెయిర్ గ్రేయింగ్ ఉంది, స్టార్ట్ అయింది అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద డైయింగ్. అండ్ అంత ఫ్రీక్వెంట్గా చేయకపోవడమే బెటర్. సో ట్రై టు మినిమైజ్ యువర్ రిపిటేషన్ అండ్ గో ఫర్ ద, మళ్ళీ సేమే మనకి స్ట్రెస్ తగ్గించుకోవడం అన్నిటికీ సేమే ఉంటుంది. ఇంకా మనకి డైట్, సో కాపర్ పెప్టైడ్స్ మనం ఇన్వాల్వ్ చేసుకునేది. అండ్ డిఫిషియన్సీస్ ఏముంటాయంటే జింక్ డిఫిషియన్సీ, వైటమిన్ B12, ఫెరిటిన్, సెలీనియం అండ్ కాపర్ డిఫిషియన్సీ. సో ఇవి ఉంటే మెయిన్లీ B12D కూడా, ఇవి ఉంటేనే ఎక్కువ మీకు గ్రేయింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అవి సప్లిమెంట్ చేశారనుకోండి కొంచెం తగ్గుతుంది. అండ్ సీరమ్స్ వస్తాయి, ఏదో గ్రేయింగ్ సీరమ్స్, అవి బయట అవైలబుల్ ఉంటుంది. అది కొంతవరకు పనిచేస్తాయి, అంటే వాడినంత వరకు మీ కొత్త హెయిర్ అనేది గ్రే అవ్వదు. 3 months 4 months వాడి ఆపేసిన తర్వాత మళ్ళీ ఇట్ విల్ బి బ్యాక్ టు నార్మల్. సో అవుట్ ఆఫ్ 10 members ఐ థింక్ ఓన్లీ 1% గాట్ రెస్పాండెడ్ అనమాట. రెస్పాన్స్ అనేది అంత చాలా ఇది ఇట్స్ నాట్ ఈజీ టు ట్రీట్. ఇప్పుడు చాలా మందికి ఎంత ఏది వాడినా కూడా తొందరగా మళ్ళీ, అంటే డై వాడినా కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా డై వేయించుకోవాల్సి వస్తుంది. హెన్నా అన్నా కూడా మళ్ళీ వాషెస్లో వెళ్ళిపోయి ఫ్రీక్వెంట్గా వేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కొంచెం మెంటలీ వీక్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మ్యామ్? సో గ్రే హెయిర్, ఇప్పుడు యూ కెన్ రాక్ యువర్ గ్రే హెయిర్. సాల్ట్ పెప్పర్ హెయిర్ అంటున్నారు, నౌ ఇట్స్ టోటలీ ఇన్. సాల్ట్ పెప్పర్ హెయిర్. సో బ్లాక్ హెయిర్ గ్రే హెయిర్ మిక్స్ అయ్యి ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఇప్పుడు జస్ట్ బీ న్యాచురల్, ఇట్స్ ఓకే. చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఆర్ లీవింగ్ ఇట్ లైక్ దట్. ఈవెన్ ఐ హావ్ గ్రే హెయిర్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ తర్వాత ఇట్స్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ కండిషన్. హెయిర్ వచ్చేసిన టప్ అని ఐ గాట్ న్యూ గ్రే హెయిర్స్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి యునో ఓల్డ్ అవుతాను, నాకు గ్రే హెయిర్ అనేది వస్తుంది ఆబ్వియస్లీ. అదొక డోంట్ ఫీల్ షై అబౌట్ ఇట్, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. ఎవ్రీబడి ఏజెస్, అందరూ ముసలోళ్ళు అవుతారు, అందరికి గ్రే హెయిర్ వస్తుంది.
యూ యునో ఇంకాపరేట్ దట్, అంటే బీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, బీ ఓపెన్ అబౌట్ ఇట్, అండ్ దాచిపెట్టుకోవడం అదంతా అవసరం లేదు నన్ను అడిగితే. జస్ట్ బీ ఓపెన్, అండ్ బ్యూటీ అనేది షో ఇన్ యువర్ బిహేవియర్. సో హౌ యూ ట్రీట్ అదర్స్, రెస్పెక్ట్ అదర్స్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ది అపియరెన్స్. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు న్యాచురల్గా హెన్నా అని చెప్పారు, అండ్ డైస్లో కొన్ని ఏం చెప్పారు. సో ఈ డైస్లో హెన్నా ఇంకా మాకు సెట్ అవ్వదు, మేము బయటికి వెళ్ళాలి, మేము వర్క్కి వెళ్ళాలి, మా హెయిర్ ప్రెజెంటబుల్గా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి కాంపోనెంట్స్ ఉండకూడదు వాళ్ళు చూసే డైస్లో? ఓకే, పీపీడీ అస్సలు ఉండకూడదు. పీపీడీ పారాఫినిలిన్ డైమండ్, ఓకే, అమోనియా ఉండకూడదు. లో సల్ఫర్, సల్ఫర్ వల్ల కొంచెం మీకు హెయిర్ పెనట్రేట్ అయ్యి కొంచెం కలర్ ఇస్తుంది. ఓకే, సో అది ఉండొచ్చు. అండ్ పారాబెన్స్ ఉండకుండా చూసుకోండి. మోస్ట్లీ గో ఫర్ ద న్యాచురల్ డై ఉంది, ఎందుకంటే అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి కాబట్టి న్యాచురల్ ఈజ్ సేఫర్ ఇన్ ద డై ఆస్పెక్ట్. కొంచెం డ్రైనెస్ ఉంటుంది, లీవ్ ఇన్ కండిషనర్ యూస్ చేయండి, సిలికాన్ ఆర్ డైమెథికాన్ బేస్డ్. అండ్ యూజ్ హెయిర్ మాస్క్, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా హెయిర్ డై చేసిన వాళ్ళకి బాగా హెయిర్ డ్రై అయిపోయి ఇట్స్ వెరీ కర్లీ అండ్ వెరీ డ్రై, ఫ్రిజీగా అయిపోతుంది. సో వాళ్ళకి మాస్క్స్ ఉంటాయి, ప్రోటీన్ డెరివేటివ్స్ ఉంటాయి, హెయిర్ మాస్క్స్ ఉంటాయి, అండ్ అవి యూస్ చేసుకోవచ్చు. కెరాటిన్ మాస్క్ ఇవన్నీ వీక్లీ వన్స్ అలాగా దే కెన్ లీవ్ ఇట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అండ్ దెన్ డూ దర్ హెడ్ వాష్. అండ్ లేదు వీ కాంట్ ఎఫర్డ్ అంటే ఎగ్ వైట్, సో వీ హ్యావ్ దట్ ఈస్ ప్రోటీన్ కదా. సో అలాగా యూ కెన్ డూ హోమ్ రెమెడీస్ ఆల్సో. ఇప్పుడు హోమ్ రెమెడీస్ అంటే నాకు ఒకటి అనిపించింది, యూట్యూబ్లో ఓపెన్ చేస్తే వేల వీడియోస్, సమ్ ఇప్పుడు ఆనియన్ సీడ్స్ ఫ్రై చేసి చేసుకోండి, ఎన్నో చెప్తారు. ఆనియన్ పీల్ కూడా ఫ్రై చేసి అది బాగా కాలిపోయి మస్ అయిపోయినాక హెయిర్కి పెట్టాలి అని. సో ఇవన్నీ ఎంతవరకు రిజల్ట్ వస్తుంది పక్కకు పెడితే, ఎంతవరకు సేఫ్ వాడడం? సో ఆనియన్ ఆయిల్, ఆనియన్ జ్యూసెస్ అవన్నీ ఎవిడెన్స్ అయితే ఏం లేదు హెయిర్ గ్రోత్ అవుతుంది అని. బట్ ఒక కండిషన్ ఉంది, అలోపెషియా ఏరియేటా, అందులో ఎవిడెన్స్ అయితే ఉంది. ఎరిటెంట్ లాగా యాక్ట్ చేసి అక్కడ కొంచెం హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ అవుతుంది అని. యాజ్ పర్ సే బాల్డింగ్లో, దీనిలో హెయిర్ ఫాల్లో పర్టికులర్గా ఇంప్రూవ్మెంట్ అయితే రాదు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ కాజింగ్ యూ ఇరిటేషన్, ఎలర్జీ రావట్లేదు అంటే యూస్ చేయడంలో పెద్ద హార్మ్ అయితే లేదు, దే కెన్ కంటిన్యూ. సో హెయిర్ గ్రోత్ యాజ్ పర్ సే ఇట్స్ నాట్ దేర్. ఓకే, సో లాస్ట్ టైం మనం ఇట్లనే ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అన్నాను, నాకు ఆనియన్ పడింది మేడం పర్సనలీ, నా కజిన్స్కి పడలేదు అని చెప్పాను. సో నేను తర్వాత మీరు అన్నాక చూసాను, ఇప్పుడు షాంపూస్లో, డైస్లో సల్ఫర్ ఫ్రీ ఉండాలి అని. సో ఇప్పుడు ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది, మరి అలాంటివి సల్ఫర్ ఫ్రీ ఉంచి ఆనియన్లో ఉన్న సల్ఫర్ తీసుకోవచ్చా అని ఒక పెద్ద డౌట్ వచ్చేసింది నాకు. సల్ఫర్ యూ కెన్ టేక్, ఓకే. సల్ఫేట్ వేరు, మళ్ళీ సల్ఫేట్ వల్ల డ్రై అవుతుంది హెయిర్. ఓకే, ఓకే, సల్ఫేట్ వేరు, సల్ఫర్ వేరు. సల్ఫర్ వల్ల ఇంకొంచెం మీకు హెయిర్ ఉండేది సల్ఫర్ బాండ్స్ ఉంటాయి, సో దానివల్లే స్ట్రాంగ్ అవుతుంది కదా. సల్ఫర్ అంటే ఎంత లోపలికి వెళ్తుంది తెలియదు మనకి, సో పడచ్చు పడకపోవచ్చు, రెండు డిఫరెంట్. సల్ఫేట్స్ ఉన్నవి మనం అవాయిడ్ చేయాలి. ఓకే, డైస్ అయినా షాంపూస్ అయినా ఏదైనా. సో చూసారు కదండి, మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఇంకా అరే ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఓకే ఇది అలా వస్తుందా, ఎందుకు వస్తుందా, చాలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.